ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 1ను పరిశీలిద్దాం. ఇది గీత యొక్క చివరి అధ్యాయం. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం యొక్క సారాంశముంది. గీత బోధనలందిటినీ విన్న తర్వాత అర్జునుడి మదిలో ఒక ముఖ్యమైన సందేహం కలిగింది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అర్జున ఉవాచ సంన్యాసస్య మహాబాహో తత్వమిచ్చామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశి నిషోధన. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతున్నాడు: ఓ మహాబాహో, ఇంద్రియాలకు అధిపతి అయిన హృషీకేశ, కేశి అనే రాక్షసుడిని సంహరించినవాడా, నేను సన్యాసం మరియు త్యాగం యొక్క నిజమైన తత్వాన్ని వేరువేరుగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ రెండు పదాల మధ్య ఉన్న తేడాను నాకు స్పష్టంగా వివరించు అని ప్రార్థించాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది ఒక నిజమైన శిష్యుడి యొక్క జిజ్ఞాసను, వినమ్రతను తెలియజేస్తుంది. అర్జునుడు గీత అంతా విన్న తర్వాత మోక్షానికి మార్గమైన ఈ రెండు ముఖ్యమైన అంశాల గురించి లోతైన అవగాహన పొందాలని తపించాడు. ఇది కేవలం పాండిత్యం కోసం కాదు, ఆచరణలో పెట్టడానికి అవసరమైన స్పష్టత కోసం అడిగిన ప్రశ్న. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలో కూడా అన్నీ వదిలేయాలి అనే భావన, పని చేస్తూనే అంటీ ముట్టనట్టు ఉండాలి అనే భావన మధ్య గందరగోళం ఏర్పడుతుంది. ఈ శ్లోకం మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది: ఆధ్యాత్మిక మార్గంలో సందేహాలు రావడం సహజం. వాటిని నివృత్తి చేసుకునేందుకు సరైన గురువును ఆశ్రయించడం చాలా ముఖ్యం. స్పష్టత లేకుండా ముందుకు వెళ్లడం కంటే ఆగి మన సందేహాలను నివృత్తి చేసుకోవడమే ఉత్తమమైన మార్గం. ఈ భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.